అందరికీ నమస్కారం అండి. భాష ఆవశ్యకత, స్వభావం, సమాజం, ప్రయోజనాలు. వీటి నుంచి డిఎస్సిలో తప్పనిసరిగా 1 మార్కు 2 మార్కులు రావచ్చు. కానీ నేను చెప్పదలుచున్నటువంటి భాష నిర్వచనాల్లో తప్పనిసరిగా 1 మార్కు తప్పనిసరిగా వస్తుంది. మొదటగా భాష ఆవశ్యకత, స్వభావం గురించి, భాష ఆవశ్యకత, స్వభావం, సమాజం, ప్రయోజనాల గురించి చెప్పుకుందాం. భాషా ప్రాముఖ్యం గురించి ఎందరో ప్రముఖులు వివిధ రకాల అభిప్రాయాలను వెలుబుచ్చారు. వారిలో బెంజమిన్ వార్ ప్రకారం భాష వ్యక్తి యొక్క ఆలోచనలకు, ఉద్వేగాలకు ఒక రూపు కల్పించి వాస్తవిక జ్ఞానాన్ని కలిగిస్తుంది. గతంలో వీటి మీద తప్పనిసరిగా ప్రశ్నలు అడగడం అనేది జరిగింది. బెంజమిన్ వార్ ప్రకారం భాష ఒక వ్యక్తి యొక్క ఆలోచనలకు, ఉద్వేగాలకు ఒక రూపు కల్పించి వాస్తవిక జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఆ విధంగానే జాన్ స్టూవర్ట్ మిల్ భాషను గురించి ఈ విధంగా చెప్పాడు. మేధస్సు ప్రసరించే కాంతిగా తాను చెప్పడం జరిగింది. బెంజమిన్ వార్ప్ తన నిర్వచనము, భాష అనేది ఒక వ్యక్తి యొక్క ఆలోచనలకు, ఉద్వేగాలకు ఒక రూపు కల్పించి వాస్తవిక జ్ఞానాన్ని కలిగిస్తుంది. జాన్ స్టూవర్ట్ మిల్ అతను భాషను గురించి ఈ విధంగా నిర్వచనం ఇచ్చాడు. మేధస్సు ప్రసరించే కాంతిగా వర్ణించడం జరిగింది. భాషావేత్త ఎడ్వర్డ్ సఫైర్ ఇలా పేర్కొన్నాడు: భాష అనేది ఒక సమాజపు ఆలోచనలను, జ్ఞానాన్ని, విలువలను తెలియజేసే వాహకం. సమాజపు గుర్తింపుకు భాష ప్రాథమిక వ్యక్తీకరణ. భాషావేత్త అయినటువంటి ఎడ్వర్డ్ సఫైర్ ఇలా చెప్పడం జరిగింది: భాష అనేది ఒక సమాజపు ఆలోచనలను, జ్ఞానాన్ని, విలువలను తెలియజేసే వాహకం. సమాజపు గుర్తింపుకు భాష అనేది ప్రాథమిక వ్యక్తీకరణ అని అతను నిర్వచనం ఇవ్వడం జరిగింది. అంటే బెంజమిన్ వార్ ప్రకారం భాష గురించి ఈ విధంగా చెప్పాడు: భాష ఒక వ్యక్తి యొక్క ఆలోచనలకు, ఉద్వేగాలకు ఒక రూపు కల్పించి వాస్తవిక జ్ఞానాన్ని కలిగిస్తుంది. జాన్ స్టూవర్ట్ మిల్ అతని ప్రకారము మేధస్సు ప్రసరించే కాంతిగా తను వర్ణించాడు. ఆ విధంగానే భాషావేత్త ఎడ్వర్డ్ సఫైర్ ఇలా చెప్పాడు: ఒక భాష అనేది ఒక సమాజపు ఆలోచనలను, జ్ఞానాన్ని, విలువలను తెలియజేసే వాహకం. సమాజపు గుర్తింపుకు భాష అనేది ప్రాథమిక వ్యక్తీకరణ అని అతను నిర్వచనం ఇవ్వడం అనేది జరిగింది. ప్రముఖ భాషావేత్త పిర్త్ అనే భాషావేత్త భాషను బహుముఖ వ్యవస్థగా అతను వర్ణించడం జరిగింది. మరొక అతను స్టర్వర్ట్ అతను తన లింగ్విస్టిక్ చేంజ్ అనే గ్రంథంలో ఇలా భాష గురించి ఈ విధంగా నిర్వచనం ఇచ్చాడు: యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంలో భావ వినిమయానికి, పరస్పర సహకారానికి, సంస్కృతి పరివ్యాప్తికి ఉపకరించే వాగ్రూప ధ్వని సంకేత సముదాయం భాష అని చెప్పాడు. స్టర్వర్ట్ తను రాసినటువంటి లింగ్విస్టిక్ చేంజ్ అనే గ్రంథంలో భాష గురించి ఈ విధంగా చెప్పాడు: యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంలో భావ వినిమయానికి, పరస్పర సహకారానికి, సంస్కృతి పరివ్యాప్తికి ఉపకరించే వాగ్రూప ధ్వని సంకేత సముదాయం భాష అని చెప్పాడు. దీంతో స్టర్వర్ట్ అనేది అతన్ని తీసుకుంటే దీని 3 అంశాలని మనం పరిగణలోకి తీసుకుంటే సరిపోతుంది. భావ వినిమయానికి, పరస్పర సహకారానికి, సంస్కృతి పరివ్యాప్తికి, ఈ 3 అంశాలను తీసుకుంటే ఈ స్టర్వర్ట్ అనే రచయిత గురించి మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈ స్టర్వర్ట్ ఇతని గురించి ఏమంటే భావ వినిమయానికి, పరస్పర సహకారానికి, సంస్కృతి పరివ్యాప్తికి, ఈ 3 పదాలని మనము గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా అతని యొక్క నిర్వచనాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎస్కే పద్మ, ఎన్ కృష్ణస్వామి అనే రచయితలు మోడర్న్ లింగ్విస్టిక్ అనే గ్రంథంలో భాష గురించి ఈ విధంగా వివరించారు: భాష ఒకే అంశం లేదా లక్షణం గల విషయం కాదు. సమాజంలో మానవ సంబంధాలు ఎంత క్లిష్టమైనవో అంతే సంక్లిష్టమైన మానవీయ ప్రక్రియ భాష. ఎస్కే పద్మ, ఎన్ కృష్ణస్వామి అనే రచయితలు
వారు రాసినటువంటి మోడర్న్ లింగ్విస్టిక్ అనే గ్రంథంలో భాష గురించి ఈ విధంగా చెప్పారు. భాష ఒకే అంశం లేదా లక్షణం గల విషయం కాదు. సమాజంలో మానవ సంబంధాలు ఎంత క్లిష్టమైనవో అంతే క్లిష్టమైన మానవీయ ప్రక్రియ భాష అని వీరి వివరించడం అనేది జరిగింది. అంతేకాకుండా మరొక నిర్వచనం ఇవ్వడం జరిగింది. పరిమిత సాధనాలని అపరిమితంగా వాడుక చేసేదే భాష. ఇది కూడా ఎస్కే పద్మ, ఎన్ కృష్ణస్వామి అనే రచయితలు ఇవ్వడం జరిగింది. ఏంటంటే భాష ఒకే అంశం, భాష ఒకే ఒక అంశం లేదా లక్షణం గల విషయం కాదు. సమాజంలో మానవ సంబంధాలు ఎంత క్లిష్టమైనవో అంతే క్లిష్టమైన మానవీయ ప్రక్రియ భాష. ఒక నిర్వచనం. అయితే మరొక నిర్వచనం పరిమిత సాధనాలని అపరిమితంగా వాడుక చేసేదే భాష. ఈ రెండు నిర్వచనాలని ఎస్కే పద్మ, ఎన్ కృష్ణస్వామి అనే రచయితలు వారు రాసినటువంటి మోడర్న్ లింగ్విస్టిక్ అనే గ్రంథంలో ఈ నిర్వచనం ఇవ్వడం జరిగింది. ప్రముఖ హిందీ భాషావేత్త అయినటువంటి రామచంద్ర వర్మ అభిప్రాయంలో అతని యొక్క నిర్వచనం మనసులోని భావ పరంపరను ఏ పదాల ద్వారా ఏ వాక్యాల ద్వారా ఎదుటివారికి అందిస్తామో అదే భాష. ప్రముఖ హిందీ భాషావేత్త అయినటువంటి రామచంద్ర వర్మ అభిప్రాయంలో మనస్సులోని భావ పరంపరను ఏ పదాల ద్వారా ఏ వాక్యాల ద్వారా ఎదుటివారికి అందిస్తామో అదే భాష అని చెప్పడం జరిగింది. తర్వాత షెఫర్ అనే భాషావేత్త ప్రకారం చూద్దాం. భావ వినిమయంలో తమ భావాలను, ఉద్వేగాలను, కోరికలను స్వతహాగా వెలువడే సంకేతాల ద్వారా వ్యక్తం చేయడానికి రూపొందించుకున్న సాధనం భాష అని తను నిర్వచనం ఇవ్వడం జరిగింది. భావ వినిమయంలో తమ భావాలను, ఉద్వేగాలను, కోరికలను స్వతహాగా వెలువడే సంకేతాల ద్వారా వ్యక్తం చేయడానికి రూపొందించుకున్న సాధనం భాష అని షెఫర్ అనే భాషావేత్త ఇవ్వడం జరిగింది. అంటే ప్రత్యేక సంకేతాలకు ప్రత్యేక అర్థాలను ఆపాదించే సూత్రాలు కలిగిన నిర్మితీయ వ్యవస్థ. అంటే ప్రత్యేక సంకేతాలకు ప్రత్యేక అర్థాలకు ఆపాదించే సూత్రాలు కలిగిన నిర్మితీయ వ్యవస్థ అనే నిర్వచనాలు ఈ షెఫర్ అనే భాషావేత్త ఇవ్వడం జరిగింది. అంటే షెఫర్ అనే భాషావేత్త అభిప్రాయం ప్రకారం భావ వినిమయంలో భావాన్ని మనం ఉపయోగించుకున్న సందర్భంలో తమ భావాలను కానీ ఉద్వేగాలను, కోరికలను స్వతహాగా వెలువడే సంకేతాల ద్వారా వ్యక్తం చేయడానికి రూపొందించుకున్న సాధనం భాష. ఈ నిర్వచనం ప్రకారం భాష అంటే ప్రత్యేక సంకేతాలకు ప్రత్యేక అర్థాలకు ఆపాదించే సూత్రాలు కలిగిన నిర్మితీయ వ్యవస్థ అని ఈ నిర్వచనాన్ని షెఫర్ అనే భాషావేత్త ఇవ్వడం జరిగింది. జాన్ పి హూక్ ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్ అనే గ్రంథంలో భాషను గురించి ఈ విధంగా నిర్వచనం ఇచ్చారు. ఒక వ్యక్తి తన ఆలోచనలను ఇంకో వ్యక్తికి యాదృచ్ఛికమైన వాగ్రూప సంకేతాల ద్వారా వ్యక్తం చేసే విధానమే భాష అని నిర్వచనం ఇచ్చాడు. జాన్ పి హూక్స్ తను రాసినటువంటి ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్ అనే గ్రంథంలో భాషను గురించి ఈ విధంగా నిర్వచనం ఇచ్చాడు. ఒక వ్యక్తి తన ఆలోచనలను ఇంకొక వ్యక్తికి యాదృచ్ఛికమైన వాగ్రూప సంకేతాల ద్వారా వ్యక్తం చేసే విధానమే భాష అని తను చెప్పడం జరిగింది. ఒక వ్యక్తి తన ఆలోచనలను ఇంకో వ్యక్తికి యాదృచ్ఛికమైనటువంటి వాగ్రూప సంకేతాల ద్వారా వ్యక్తం చేసే విధానమే భాష అని చెప్పడం జరిగింది. తర్వాత నోమ్ చామ్స్కీ భాషను గురించి ఈ విధంగా నిర్వచనం ఇచ్చాడు. నోమ్ చామ్స్కీ నిర్వచనం ప్రకారం భాష అనేది ప్రత్యేక నియమాల ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం. నోమ్ చామ్స్కీ అనే భాషా శాస్త్రవేత్త ప్రకారం తన నిర్వచనము
భాష అనేది ప్రత్యేక నియమాల ఆధారంగా నిర్మించినటువంటి ప్రత్యేక వాక్యాల సముదాయం. ఈ బిట్టు గత టిట్లో కానీ డిఎస్లో కానీ పలుమార్లు రావడం జరిగింది. నోమ్ చామ్స్కీ నిర్వచనం ఏది అని. భాష అనేది ప్రత్యేక నియమాల ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం. తర్వాత ఇజ్లర్ తన నిర్వచనం. ఇజ్లర్ వచ్చి బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష. ఇజ్లర్ అనే భాషావేత్త తను నిర్వచనం ఏమంటే బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష అని నిర్వచనం ఇవ్వడం జరిగింది. తరువాత హాకెట్ అనే భాషావేత్త ఏ కోర్స్ ఇన్ మోడర్న్ లింగ్విస్టిక్ అనే గ్రంథంలో, హాకెట్ అనే భాషా శాస్త్రవేత్త తను రాసినటువంటి గ్రంథం ఏ కోర్స్ ఇన్ మోడర్న్ లింగ్విస్టిక్ అనే గ్రంథంలో భాషను గురించి ఈ విధంగా నిర్వచనం ఇచ్చాడు. ఏమనగా వివిధ భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష. వివిధ భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష. హాకెట్లోని ట తీసుకుంటే ఆ విధంగానే అలవాట్లతో ఈ టాకి ఆ టాకి మనము కొండ గుర్తులు పెట్టుకుంటే వివిధ భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష. వీటిని గుర్తించుకుంటే మనము కొండ గుర్తుల్లో గుర్తుపెట్టుకోవచ్చు. భాషా నిర్వచనాలు మరోసారి చూసుకుందాం. బెంజమిన్ వార్క్ ప్రకారం భాష ఒక వ్యక్తి యొక్క ఆలోచనలకు, ఉద్వేగాలకు ఒక రూపు కల్పించి వాస్తవిక జ్ఞానాన్ని కలిగిస్తుంది. జాన్ స్టూవర్ట్ మిల్ భాషను ఈ విధంగా వివరించాడు. మేధస్సు ప్రసరించే కాంతిగా వర్ణించాడు. భాషావేత్త ఎడ్వర్డ్ సఫైర్ ఇలా చెప్పాడు. ఒక భాష అనేది ఒక సమాజపు ఆలోచనలను, జ్ఞానాన్ని, విలువలను తెలియజేసే వాహకం. సమాజపు గుర్తింపుకు భాష ప్రాథమిక వ్యక్తీకరణ. ప్రముఖ భాషావేత్త ఫిర్త్ భాష గురించి ఈ విధంగా నిర్వచనం ఇచ్చాడు. భాషను బహుముఖ వ్యవస్థగా నిర్వచనం ఇవ్వడం జరిగింది. తర్వాత స్టట్వర్ట్ తను రాసినటువంటి లింగ్విస్టిక్ చేంజ్ అనే గ్రంథంలో భాషను గురించి ఈ విధంగా చెప్పాడు. యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంలో భావ వినిమయానికి, పరస్పర సహకారానికి, సంస్కృతి పరివ్యాప్తికి ఉపకరించే వాగ్రూపధని సంకేతం భాష అని నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఎస్కే పద్మ, ఎన్ కృష్ణస్వామి అనే రచయితలు వారు రాసినటువంటి మోడర్న్ లింగ్విస్టిక్ అనే గ్రంథంలో భాషను గురించి ఈ విధంగా వివరించారు. ఏమిటంటే భాష ఒకే ఒక అంశం లేదా లక్షణం గల విషయం కాదు. భాష అనేది ఒకే ఒక అంశం లేదా లక్షణం గల విషయం అయితే కాదు. సమాజంలో మానవ సంబంధాలు ఎంత క్లిష్టమైనవో అంతే సంక్లిష్టమైన మానవీయ ప్రక్రియ భాష. తర్వాత మరొక నిర్వచనం. పరిమిత సాధనాలని అపరిమితంగా వాడుక చేసేదే భాష. పరిమితమైనటువంటి సాధనాలని అపరిమితంగా వాడుక చేసేదే భాష. తర్వాత ప్రముఖ హిందీ భాషావేత్త అయినటువంటి రామచంద్ర వర్మ అభిప్రాయంలో మనస్సులోని భావ పరంపరను ఏ పదాల ద్వారా, ఏ వాక్యాల ద్వారా ఎదుటి వారికి అందిస్తామో అదే భాష. సఫైర్ ఇతని యొక్క నిర్వచనం చూద్దాం. భావ వినిమయంలో తమ భావాలను, ఉద్వేగాలను, కోరికలను స్వతహాగా వెలువడే సంకేతాల ద్వారా వ్యక్తం చేయడానికి రూపొందించుకున్న సాధనం భాష. భావ వినిమయంలో భావాన్ని వినిమయం చేసుకున్న దాంతో తమ భావాలను, ఉద్వేగాలను, కోరికలను స్వతహాగా వెలువడే సంకేతాల ద్వారా వ్యక్తం చేయడానికి రూపొందించుకున్న సాధనం భాష అని నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఈ నిర్వచనం ప్రకారం భాష అంటే ప్రత్యేక సంకేతాలకు ప్రత్యేక అర్థాలను ఆపాదించే సూత్రాలు కలిగిన నిర్మితీయ వ్యవస్థ భాష. జాన్ పి హుక్స్ ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్ అనే గ్రంథంలో భాష గురించి ఈ విధంగా నిర్వచనం ఇచ్చాడు. ఒక వ్యక్తి తన ఆలోచనలను ఇంకో వ్యక్తికి యాదృచ్ఛికమైన వాగ్రూప సంకేతాల ద్వారా వ్యక్తం చేసే విధానమే భాష
అని చెప్పాడు. ఒక వ్యక్తి తన ఆలోచనలు ఇంకో వ్యక్తికి యాదృచ్ఛికమైన వాగ్రూప సంకేతాల ద్వారా వ్యక్తం చేసే విధానమే భాష అని చెప్పడం జరిగింది. నోమ్ చామ్స్కీ భాష గురించి ఈ విధంగా నిర్వచనం ఇచ్చాడు. భాష అనేది ప్రత్యేక నియమాల ఆధారంగా నిర్మించిన వాక్యాల సముదాయమే భాష అని నోమ్ చామ్స్కీ అనే భాషావేత్త నిర్వచనం ఇచ్చాడు. ఇజ్లర్ బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తి భాష అని చెప్పాడు. ఇజ్లర్ బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తి భాష అనే నిర్వచనం ఇవ్వడం జరిగింది. తర్వాత హాకెట్ అనే భాషావేత్త నిర్వచనం చూద్దాం. హాకెట్ అనే భాషావేత్త ఏ కోర్స్ ఇన్ మోడర్న్ లింగ్విస్టిక్ అనే గ్రంథంలో భాషను గురించి ఈ విధంగా నిర్వచనం ఇచ్చాడు. వివిధ భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అని నిర్వచనం ఇచ్చాడు. వివిధ భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అనే నిర్వచనం ఇవ్వడం జరిగింది. నేను చెప్పినటువంటి నిర్వచనాల్లో గత ప్రశ్నాపత్రాల్లో ప్రశ్నలు రావడం జరిగింది. ఆ విధంగా రాబోయే డిఎస్సి రాసే అభ్యర్థులందరికీ నా విన్నపం ఏమనగా ఈ వీడియోని ఒకసారి కాకపోయినా పలుసార్లు వీక్షిస్తారని, ఆ విధంగా నేను చెప్పినటువంటి అంశాలు మీకు ప్రయోజనకారిగా మీరు చేరుకునే గమ్యంలో నా వంతు సహకారం నేను చేస్తానని, ఆ విధంగా నేను మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మునుముందు ఇలాంటి వీడియోలు చేసేందుకు కాస్త సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.